రోజు ఉమ్మడి అనంతపురం జిల్లా సంఘాలని కలిసి ప్రజా గాయకుడు గద్దర్ గారికి అలాగే చుండూరు మా చుండూరు ఎస్సీ కులాలు బాల కులాలకు జరిగిన అన్యాయాన్ని పూర్తిగా నెలకొంటూ ఈ సభా వేదిక ద్వారా మేము వాళ్లకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. అలాగే వివరాలకు వెళితే 1991 ఆగస్టు 6న గుంటూరు జిల్లా చుండూరు గ్రామంలో ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా ఎస్సీలు మాదిరిలు ఎక్కువ జనాభా పరంగా ఉండడం వల్ల అందులో ఆ గ్రామంలో భూములు లేకపోవడం వల్ల ఈ దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యాపరంగా ఇంప్రూవ్మెంట్ కోసం ముందుకు వెళ్ళే క్రమంలో ఈ అసమానాలు ఎవరైతే కనివేసి వీటి ముందుకు రాకూడదు ఉద్దేశంతో ఏదో చిన్న నిపంతో ఘర్షణ మొదలైపోయి దాన్ని ఇంటిపై వర్తించిన విధంగా చేసి మానవడం చేసి 8 మందిని పొత్తుకొత్త కొట్టి దళితులను ఇష్టానుసారం తగ్గుతూ పడేయడం జరిగింది. సో ఇది పూర్తిగా మేము అనంతపురం జిల్లాకి మానసం కాదు పూర్తిగా కట్టిస్తున్నాం. చెప్పడం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ప్రసాదించినటువంటి ఆర్టికల్ 14 అయితేనేమి 15 అయితేనేమి 17 అయితేనేమి 20 అయితేనేమి పూర్తిగా విస్మరిస్తూ ఏ ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్య ధోరణితో ఎస్సీ ఎస్టీ బీసీ బిల్లులను అంతివేయడమే ప్రధానం చేసిన మీరు తెలుపుతున్నారు. ఏ మాత్రం సరికాదు. ఆర్టికల్ 14 ప్రకారం ఏంటంటే ఈక్వాలిటీ బిఫోర్ లా. అదేవిధంగా ఆర్టికల్ 15 వచ్చేసి ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆఫ్ ది అలాగే ఆర్టికల్ 15 వచ్చేసి ఈక్వాలిటీ ఆపర్చునిటీ ఆర్టికల్ 17 అబలిషన్ ఆఫ్ ది అన్టచబిలిటీ, ఆర్టికల్ 21 ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో ఈ 4 ఆర్టికల్స్ అంబేద్కర్ ఏదైతే పెట్టాడో అది పూర్తిగా అమలు పెట్టేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంతా ఏకమై 80% ఆఫ్ ది పాపులేషన్ కాన్స్టిట్యూట్ ఓన్లీ ఫ్రమ్ దీస్ కాస్ట్. సో అటువంటిప్పుడు ఆటోమేటిక్ ఏ ప్రభుత్వాన్ని కూడా కానివ్వండి వీళ్ళే పాలనాంతాము ఎంతో కొరత ఇవ్వని చెప్పేసి తెలియజేస్తున్నాం. దగ్గర కారంసేడు చుండూరు గద్దర్ గారికి అంబేద్కర్ గారి విగ్రహానికి పొలం వేసి వాళ్ళ ఆత్మశాంతి కోసం నివాళులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఓటు ప్రాంతాలను దళితులను ఓటు చేసి భయ ప్రాంతాలు చేసి వాళ్ళ అధికారం కోసం నాశనం చేస్తున్నారు. ఎప్పటి పరంగా రాబోయే దినాల్లో మేము కూడా మీ మాత్రమే మేము కూడా తయారైతే ఎట్లు కమ్ములు ఏ పరిస్థితి వస్తుందో కొంచెం గుర్తించుకోవాలా. మమ్మల్ని ఓటిగా ఉండకుండా కుల విభజన చేస్తూ నాశనం చేస్తున్నారు. కానీ ఏనాటికైనా కూడా మేము కూడా తెలుసుకొని చదువుకొని బాగా విద్యావంతులై దీన్ని ఖచ్చితంగా ప్రకటిస్తాము. విద్యాపరంగా ముందుకు వచ్చిన తర్వాత రాబోయే ఎలక్షన్స్ లో కూడా మీ పార్టీలను హస్తగతం చేసే పరిస్థితి మేము ముందుకెళ్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. జాగ్రత్తగా ఉండాల్సిన ఈరోజు అనంతపూర్ నగరంలో బాబాసాహెబ్ విగ్రహం ముందు చుండూరు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పిస్తూ అదే క్రమంలో ప్రజాయుద్ధ నౌక ప్రజా కవి ఇక్కడ అనంతపూర్ జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యం జరుగుతున్నది. మరి చుండూరులో జరిగిన అనే విధంగా తయారైనటువంటి సందర్భంగా ఆ రోజు జరిగిన చూస్తే రవి అనే ఒక మాల యువకుడు సినిమా హాల్లో ఉత్తర అగ్ర కులానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఏదో కాలు తగిలిందన్నటువంటి చిన్న కారణంతో ఆ గొడవని మరింత పెద్దదిగా చేసి ఆ చుండూరు గ్రామానికి సంబంధించిన ఇల్లు మరి చుట్టుపక్కల గ్రామాల్లోని అట కులాల వాళ్ళు ఏకమై దాదాపు 800 మంది చుండూరు గ్రామ మాలపల్లిపై దాడి చేసి 8 మంది మాలలని అతి కిరాతకంగా దారుణంగా చంపివేయడం జరిగింది. మరి ఆ కేసు ఇప్పటి వరకు ఏమాత్రం విచారణకు నోచుకోక సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉండడం కూడా చాలా బాధాకరం. మరి దళితులను అత్యంత కిరాతకంగా చంపితే ఇప్పటి వరకు శిక్షలు పడకపోవడానికి కారణం ఈ దేశం ఈ రాష్ట్రం అగ్రవర్ణాల చేతుల్లో బంధించబడింది కాబట్టి దళిత గిరిజనులకు రక్షణగా ఏమాత్రం పనిచేయడం లేదనేది బహిరంగంగా అర్థమవుతుంది. మరి చుండూరులో రవి అనే యువకుడు చిన్న సంఘటన కారణమైతే అదే బాటలో కారం చెడులో కూడా సువార్తమ్మ
తాగునీటి విషయంలో అగ్ర కులాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఒక దున్న పోతును ఆ పరిసర ప్రాంతాల్లో శుభ్రం చేస్తుంటే మా తాగునీరు అని చెప్పేసి ఆమె ప్రశ్నించినందుకు ఆమె మీద కూడా దాడి చేసి ఆ రోజు కమ్మ దొరలు 1985లో అతి కిరాతకంగా కారం చెడులో మాదిగా 10పై దాడి చేసి 6 మందిని పొట్టను పెట్టుకున్నారు. మరి కారం చెడులో కమ్మలు, చుండూరులో రెట్లు, తెలగలు ఈ అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు దళిత గిరిజనులు ప్రశ్నిస్తేనో దళిత గిరిజనులు మాట్లాడితేనో వారి మీద ముకుమ్మడిగా దాడులు చేసి అత్యంత దారుణంగా హత్యలు చేయడం అనేది జరుగుతా ఉంది. మరి దాడులు చేసిన వాళ్ళు మాత్రం దర్జాగా ఇప్పటికీ బహిరంగంగా తిరుగుతూ మేము చంపినా మీ ఆడవాళ్ళని తెరిచినా ఈ చట్టాలు ఈ ప్రభుత్వాలు మా చేతుల్లో ఉన్నాయి, మమ్మల్ని ఎవరు ఏమి చేసుకోలేరనే దృష్టిలో బహిరంగంగానే వారు ఛాలెంజ్ విసరడం కూడా జరుగుతుంది. మరి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత గిరిజనులపై జరుగుతున్నటువంటి దాడులు, అత్యాచారాల పైన ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ జరిపి నిజమైన నిందితులను ఎవరైతే దళిత గిరిజనులపై హత్యలు, దాడులు, మానభంగాలు చేసింటారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాలను అడగడం జరుగుతుంది. మరి ఇలా చెప్పుకుంటూ పోతే మరి చుండూరులో మారని చంపింది ఎవరు, కారం చెడులో మాదిగలను చంపింది ఎవరు, వాళ్ళు ఎవరు చంపకపోతే వాళ్ళు అంత దారుణంగా ఎట్లా హత్యాకావించబడతారని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం. మరి ఎప్పటికైనా కారం చెడు అమరవీరుడి, చుండూరు అమరవీరుల బుద్ధవీరుల ఆశయాలను ముందుకు తీసుకుపోయే క్రమంలో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజన సంఘాలని, దళిత గిరిజన ప్రజానీకాన్ని, యువతి యువకులను ఏకం చేస్తాం. మా మీద జరిగే దాడులు, దౌర్జన్యాలు ఎదురొట్టి పోరాడే విధంగా ముందుకు పోతామని చెప్పేసి ఈ రోజు ఆ అమరవీరులకు ఘనంగా దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నివాళులు అర్పిస్తూ తెలియజేయడం జరుగుతుంది. జైబీ ఈరోజు వర్ధంతి నివాళులు అర్పించి అదేవిధంగా చిన్నూరు అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగినది. పెద్దలు చెప్పినట్లుగా 1990 ఆగస్టులో ఒక థియేటర్ మీద జరిగిన కాలు కలిగిందనే విషయంతో మొదలై ఆ మరుసటి ఎంఆర్ ఆఫీసర్ రమ్మని నుంచి 60 మంది కాలు నరకడం జరిగింది. అదేవిధంగా పోలీస్ వారు వచ్చి ఎంక్వైరీ పేరుతో ముందుగానే అనుకున్న ప్లాన్ ప్రకారము ఈ రెడ్డి తెలగ సామాజిక వర్గం వారు 500-700 మందిని ప్రోత్సహించి 8 మంది దళితులు చంపడము, ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత వాళ్ళ శవాలు బయటపడ్డము. ఇదంతా అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన. చుండూరులో కూడా ఇదే విధంగా 6-7 మంది చంపడం జరిగింది. వాటి పరిణామ క్రమంలోనే 1989లో కేంద్ర ప్రభుత్వం దళితుల మీద జరిగే దాడులకు SC/ST అట్రాసిటీ కేసుని తేవడం జరిగింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి యువత ఆ అమరవీరుల త్యాగ ఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్న SC/ST అట్రాసిటీ యాక్ట్. కాబట్టి మనమందరం ముందుకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎదురు ఉండి పోరాడాలా, అదేవిధంగా ఒకరికొకరు కలిసి ఉండాలని చెప్పేసి మరొకసారి అమరవీరులకు జోహార్ తెలుపుతూ జై భీమ్, జై భారత్. ప్రజా గాయకుడు, ప్రజా ఉద్యమ నేత, గౌరవనీయులు పెద్దలు, కీర్తిశేషులు డాక్టర్ గద్దర్ గారి ప్రథమ వర్ధంతి. అలాగే చుండూరులో ఒక దళితుల్ని చంపడానికి 1991 జూలై 7వ తేదీ నుంచి పన్నాగం పన్ని అదే అదునుగా పెట్టుకున్న వారందరికీ కూడా అదే మండలానికి, చుండూరు మండలానికి చెందిన సిఐ గారి ఆధ్వర్యంలో పూచకోత జరగడం జరిగింది. దీన్ని ఖండిస్తూ ఈరోజు దళిత సంఘాల ఐక్య వేదిక కారణంగా నిరసన తెలపడం జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దళితుల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఈ అఘాయిత్యాలను వెంటనే కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి పరిగణలోకి తీసుకొని దళితుల మీద జరుగుతున్న అన్యాయాన్ని వెంటనే ఆపాలి. ఈ అఘాయిత్యాలను ఆపకపోతే SC/ST గిరిజన ఐక్య వేదిక, అలాగే దళిత సంఘాల ఐక్య వేదిక పెద్ద ఎత్తున ధర్నాలు కానీ, రాస్తారోకాలు కానీ చేస్తామని చెప్పేసి తెలుపుకుంటూ జై భీమ్, జై భారత్.